సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో హోలీ సంబరాలు. దుబ్బాక సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజును కలిసిన కాంగ్రెస్ నాయకులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హోలీలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో వెలుగులమయం, రంగులమయంతో సంతోషాన్ని నింపుతూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావడానికి, దేశ ప్రజలతో వెలుగులను నింపడానికి, ఈ దేశంలోని ఒక సుస్థిరమైన పాలన అందించడానికి ప్రజలందరూ సహకారం కావాలని, నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి ప్రధాని కావడానికి మద్దతుగా రఘునందన్ రావును మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోలీసుల నిర్బంధంలో రాష్ట్ర ప్రజలను వారి కబంధ హస్తాలలో ఉంచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలయ్యాయని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. మతాలకు అతీతంగా ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోపే ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారంటీలు మేనిఫెస్టో పెట్టిరో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ఈరోజు 100 రోజుల్లో అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నియంతృత్వ ప్రభుత్వం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఈరోజు పోలీసు నిర్బంధంలో ఉంచి రాష్ట్రాన్ని వారి కబంధాస్తాల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరి జీవితాల్లో సంతోషాలు నింపుతూ వెలుగులమయం, రంగులమయం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. రాబోయేటువంటి ఎన్నికల లోపల దేశంలో ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అందరం కూడా కలిసి పనిచేద్దాం. మరి అందరి జీవితాల్లో వెలుగులు ఉండాలంటే, అందరి జీవితాలు సుఖ సంతోషంగా ఉండాలంటే మరి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో సాధ్యమవుతుంది. మరి మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు గారు గెలిపిస్తేనే నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వస్తారు. కాబట్టి అందరూ కూడా దిశగా అందరము బీజేపీకి మద్దతు ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా దుబ్బాక పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి మరి ఈ యొక్క హోలీ పండుగని జరుపుకుంటా ఉన్నాం. మాకెంతో ఆనందంగా ఉన్నది. ఎందుకనంటే రాత్రి ఈ యొక్క కామదహనం చేసి మరి ఈరోజు పండుగ జరుపుకుంటూ ఉన్నాము. ఎంతో సుఖ సంతోషాలతోటి ఉండి నృత్య డ్యాన్సులతోటి ఊరంతా పర్యవేక్షణ చేసి మేము ఆనందంగా మంచిగా కలర్లు పూసుకొని బ్రహ్మాండంగా పండుగ జరుపుకుంటున్నామని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. హిందూ రక్షా సంస్థలు మనం కూడా తీద్దాం. बीजेपी अलाई बलाई जय श्री राम।